ఈరోజు డయాబెటిక్ వలన ఎన్నో కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం. కాంప్లికేషన్స్ అంటే ఎప్పుడైతే డయాబెటీస్, షుగర్ వ్యాధి వితిన్ నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ కాదు. అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగరు 100 లోపల ఉండాలి. పోస్ట్ లంచ్ బ్లడ్ షుగరు 160 టు 200 లోపల ఉండాలి. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్స్ రక్తంలో మెయింటైన్ కానప్పుడు, అంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల కానీ, హెరిడిటరీ ప్రాబ్లం వల్ల కానీ, అక్వైర్డ్ ప్రాబ్లం వల్ల కానీ, ఇన్సులిన్ నాన్ ఇన్సులిన్ డిపెండెన్సీ డయాబెటీస్లో ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో ఉండదో అప్పుడు మనకు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయ్యి కణాలను దెబ్బతీసే ఆస్కారం ఉంటుంది. కణములో ఎక్కువగా కెమికల్ కాంపోనెంట్స్ పెరిగినా తగ్గినా వాటి యొక్క యాక్టివిటీ మీద దెబ్బపడే ఆస్కారం ఉంటుంది. కొన్ని కోట్ల కణాలు మన బాడీలో చర్మం నుంచి మొదలెడితే బోన్ వరకు వివిధ అవయాల్లో, వివిధ కండరాలలో, అలాగే రక్తనాళాలలో, నరాలలో, చర్మంలో కూడా ఈ యాక్టివిటీ కంటిన్యూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఈ రక్త ప్రసారంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు స్పెసిఫిక్గా ఎన్నో కాంప్లికేషన్స్ బాడీలో డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. యూజువల్గా మనకు టాప్ నుంచి డౌన్ వరకు చూస్తుంటే స్కిన్ లాగా స్కాల్ప్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అన్కంట్రోల్ డయాబెటీస్లో స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ పెరిగి మనకు గడ్డల్లాగా దురదలు వచ్చి బ్లబ్స్ లాగా తయారై స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కంటిలో మనకు సున్నితమైన రెటినా డ్యామేజ్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి డెవలప్ అయ్యి ఐ విజన్ కూడా పోవచ్చు. అంతేకాకుండా కంటిలో తొందరగా శుక్లాలు అంటే క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతేకాకుండా నోస్, మౌత్ నుంచి ఎన్నో రకాల వైరస్లు, బ్యాక్టీరియా మన నోటి గుండా, ముక్కు గుండా, కంటి పొరల గుండా పోతాయి. కాబట్టి వాటి ద్వారా మనకు అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా వచ్చి కాంప్లికేషన్స్ లైక్ లంగ్ డిజీజెస్ కానీ, లేకపోతే థ్రోట్ డిజీజెస్ కానీ, లేకపోతే లోవర్ రెస్పిరేటరీ డిజీజెస్ కానీ డెవలప్ అయ్యి కాంప్లికేట్ చేయొచ్చు. ఆ తర్వాత మనం ఇయర్లో కూడా ఎక్కువగా ఈ డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే ఇయర్లో వ్యాక్స్ పెరుకుపోయినా, ఇయర్లో అంటే చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేకపోతే డ్రమ్ ఇన్ఫెక్షన్ ద్వారా డ్రమ్ డ్యామేజ్ అయినా కూడా మనకు ఇయర్ ఓటైటిస్ మీడియా అని, అంటే చెవికి సంబంధించిన సమస్యలు, మాస్టర్డైటిస్ అని చెప్పేసి ఇట్లాంటి సమస్యలు మనకు ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది. సో అలా మనకు గుండెలో ఎక్కువగా ఒబేసిటీ, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడి హార్ట్ అటాక్స్ లాంటి సమస్యలు రావచ్చు, వాల్వ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతేకాకుండా చెస్ట్లో ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. సో అలాగే మనకు ఛాతిలో, మనకు కడుపులో చూస్తే యూజువల్గా ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్ చుట్టూ స్టమక్ ఉంటుంది, స్ప్లీన్ ఉంటుంది, లివర్ ఉంటుంది. వీటికి అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల వీటి యొక్క కణాలు దెబ్బతిని ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ హిపటైటిస్ లాంటివి, అంటే లివర్ డిసీజెస్ పెరిగే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా స్ప్లీన్ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేకాకుండా వచ్చే కాంప్లికేషన్స్లలో మనకు స్కిన్ లీజన్స్, చర్మం పైన ఎక్కువగా స్కిన్ లీజన్స్ రావచ్చు. దానికి తోడుగా మనకు జాయింట్స్లలో కూడా మనకు నాన్ స్పెసిఫిక్ ఆర్థరైటిస్ డెవలప్ అయ్యి మల్టిపుల్ సెప్టిక్ ఆర్థరైటిస్ లాగా కానీ, లేకపోతే ఫంగల్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఇతరత్ర వైరల్ ఆర్థరైటిస్ పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకు కడుపులో కిడ్నీ మోస్ట్ సెన్సిటివ్ ఆర్గాన్ మనకు డయాబెటీస్లో. ఎప్పుడైతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుందో కిడ్నీ ఫెయిల్యూర్కు పోయే ఛాన్సెస్ ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఆల్మోస్ట్ ఫిల్ట్రేషన్ కెపాసిటీ తగ్గిపోయి మనం ట్రాన్స్ప్లాంట్ వరకు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డయాబెటీస్లో కామన్గా చేస్తూ ఉంటాం. సో ఇలా జెనెటిలియా కూడా ఫిమేల్ అండ్ మేల్స్ ఏవైతే జెనెటిలియా ఉంటుందో అక్కడ రెగ్యులర్గా మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకు ఏదైతే బ్యాక్ సైడ్ మనకు టాయిలెట్ పోయే చోట కూడా మనకు రెగ్యులర్గా పెరినియల్ యాబ్సెస్లు కానీ, లేకపోతే ఈవెన్ సీకల్ ప్రాబ్లమ్స్ కానీ, పెద్ద ప్రేగులో ఉండే సమస్యలు, డయాబెటీస్ కానీ, డయాబెటీస్ వలన ట్యూమర్స్ కానీ, లేకపోతే ఏమైనా మనకు యానల్ ఏరియాలో కొన్ని
ఫిస్టులాస్ కానీ లేకపోతే మనకు ఏర్పడే కొన్ని ప్రక్రియలు మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయ్యి తద్వారా కూడా మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇలా మనం బాడీలో ఎన్నో కాంప్లికేషన్స్ ఈ డయాబెటిక్ వాళ్ళని చూస్తాము మూలం కాబట్టి పాదంలో కూడా డయాబెటిక్ ఫుడ్ ద్వారా మనకు అల్సర్స్ వస్తుంటాయి. అల్సర్స్ వల్ల అది కంటిన్యూస్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాక డయాబెటీస్ కంట్రోల్ కాక సర్టన్ ఏజ్లో ముసలి వాళ్ళలో అన్కంట్రోల్ డయాబెటీస్ వలన పాదంలో అల్సర్స్ డెవలప్ అయ్యి అది రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల అల్సర్ పెరిగిపోయి పాదం కాలు వరకు పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడి వరకు అయితే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడి వరకు మనము ఏదైతే రికవరీ చేయలేని పరిస్థితుల్లో కాలు కొట్టివేయడం, యాంపిటేషన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి ఎన్నో కాంప్లికేషన్స్ మనం చూస్తాం కాబట్టి హెడ్ టు టో వరకు రెగ్యులర్గా మనం ఫాలోఅప్లో ఉంటూ ప్రాపర్గా డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలి. డయాబెటీస్ కంట్రోల్ ఉంచుకోవాలంటే మార్నింగ్ 1 అవర్ వరకు ఒక ఎక్సర్సైజు, ప్రాణాయామం, యోగా, మెడిటేషన్తో పాటు ప్రాపర్ డైట్ ప్లాన్ కూడా అంటే లో కార్బోహైడ్రేట్, నార్మల్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైట్తో పాటు ఒక లాట్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ మినరల్స్ కూడా బ్యాలెన్స్డ్ మినరల్స్ తీసుకుంటూ ఉంటే మన డయాబెటీస్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది.